హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను ఊరికి వెళ్ళామని చెప్పాను కదండి. ఊరు నుండి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇల్లు, నా పరిస్థితి ఎలా ఉందో చెప్పాలనుకుంటున్నాను. అయితే వెళ్ళేటప్పుడు ఎంత బాగా క్లీన్ చేసుకొని వెళ్ళానో మీకు కూడా వీడియోలో చూపించాను కదా. ఎవరైనా చూడనట్లయితే కనుక దీనికి ముందు వీడియో అయితే అప్లోడ్ చేశాను, మీరు చూడండి. ముందే చెప్పాను కదండి, మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే మళ్ళీ వచ్చిన తర్వాత క్లీనింగ్ తప్పదు. ఈ రోజు అయితే చాలా టైం పట్టింది నాకు. బూజు అంతా దులిపి డస్ట్ అంతా దులిపేశాను. మేము ఉదయం 4కి అయితే దిగామన్నట్టు. దిగిన తర్వాత ఇంకా నాకు రెస్ట్ తీసుకోవాలనిపించలేదు. ఇల్లుని చూసి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవాలనే ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. అది తెచ్చిన సామాన్లంతా పైన, ఇంకా చిన్న బెడ్ ఉంటుంది ఆ బెడ్ పైన పెట్టేశాను. మా పాప మా ఆయన అయితే పడుకున్నారు. ఇంకా అవన్నీ పైన పెట్టేసి కిచెన్లోని అన్ని గిన్నెలు కడిగేశాను. ఎటు జడ్డు గిన్నెలని కడిగేశాను. చూడండి, టేబుల్ పైన కూడా ఇలా పెట్టేసి వెళ్ళాము. ఇంకా వచ్చిన తర్వాత తాళాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలాగే పెట్టేశాను. మొత్తం డస్ట్ అయితే బాగా పట్టేసింది. ఇంకా అన్నీ క్లోజ్ చేసే వెళ్ళాము. ఎక్కడ డస్ట్ వచ్చిందో కానీ డస్ట్ అయితే చాలా వచ్చింది. నా అలాగే చాలామంది ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత ఇంతే, ఇంకా క్లీనింగ్ చేసుకోవాల్సిందే. చూడండి, 5 ఇప్పుడైతే 5 గంటలు అవుతుంది. ఇంకా నేను 4 నుండే స్టార్ట్ చేశాను. 4కి దిగాము. ఆ తర్వాత నాకు అస్సలు ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ క్లీన్ చేసుకోవాలన్నట్టే ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే మొత్తం దులిపేశాను. ఇంట్లో బూజు కూడా పట్టేసింది అక్కడక్కడ. బూజంతా దులిపేసి ఇంకా అన్ని ఉడ్చేస్తున్నాను. ఇంకా ఎలక కూడా వచ్చిందండి ఇంట్లోకి. మొత్తం ఎలక పోయిన బాత్రూమ్ పోయింది, అదంతా అక్కడక్కడ ఉన్నాయి. నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా అన్ని దులిపేసి అన్నీ ఊడ్చేసి అయితే మంచిగా 2 టైమ్స్ అయితే ఇల్లు నీట్గా తుడిచేసాను. ఇంకా పాపకు స్కూల్కి కూడా పంపించాలి. చూడండి ఎంత చెత్త వచ్చిందో. వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా పెట్టానో. ఇంకా ముందు ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను, మీరు చూడండి. ఊరికి వెళ్ళక ముందు అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో ఎంత నీట్గా పెట్టేసి వెళ్ళానో. మళ్ళీ అంతే అయిపోయింది. ఇంకా గిన్నెలు అయితే అన్నీ కడిగేశాను. స్టాండ్లోని గిన్నెలు కూడా తీసి కడిగాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం కూడా కొన్ని గిన్నెలు అన్నీ కడిగేశాను అన్నట్టు. ఇంకా ఇల్లు అయితే నీట్గా చేసుకున్న. ఆ తర్వాత గిన్నెలన్నీ కడిగేసి గ్యాస్ స్టవ్ అంతా కడిగేసి ఇంకా మా పాపకైతే ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. పాప అయితే స్కూల్కి వెళ్తుంది. చూడండి, మొత్తం కడిగేసాను. మొత్తం సోప్ వేసి మంచిగా కడిగాను. ఇంకా మిక్సీ ఇదంతా తుడిచేసాను. గిన్నెలన్నీ బయట పెట్టేసి ఇంకా లోపల గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి మొత్తం తుడిచేసి పాప కోసం అయితే ఓట్స్ పెట్టేసి ఇంకా లంచ్లోకి అయితే నేను ఆలుగడ్డ ఫ్రై ఉన్న చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇంట్లో అయితే ఏం లేవు. ఒక ఆలుగడ్డలు వెళ్ళేటప్పుడు లంచ్లో కానీ అంటే బాక్స్ తీసుకెళ్ళడానికని మా ఆయన కొంచెం ఎక్కువ ఆలు తీసుకొచ్చారు. అవి అలాగే ఉండుంటే ఇంకా వాటితో నేను ఆలు ఫ్రై చేశాను. ఇంకా లంచ్లోకి కూడా ఆలునే, ఇంకా తప్పదు. ఇంకా రేపు అయితే మా ఆయన అన్ని వెజిటబుల్స్ తీసుకొస్తారు. ఇంకా ఆయన కూడా అలసిపోయారు, ఆయన అయితే పడుకున్నారు. ఇవి చూపిస్తున్నాను చూడండి. మా అత్తమ్మ అయితే నేను వెంట్రుకలు తీసుకొని వెళ్తాను, వాటితోనైతే మా అత్తమ్మ ఇవన్నీ కొని ఉంచుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అయితే మేము తెచ్చుకుంటాం. ఈసారి అయితే పెద్ద గమల, ఇంకొక గరిట, ఒక చిన్న గిన్నె, ఒక టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంటాయండి సామాన్లు, గట్టిగా స్టాండర్డ్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా తీసుకున్నారా కామెంట్ చేయండి. వీటిని కూడా గడిగేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ పనులు అయితే అయిపోయాయి. మా పాప అయితే వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన కర్రీ ఇంకా చపాతీ చూపిస్తున్నాను. నా పని అంతా అయ్యి నేను తినేసరికి అయితే 1:15 అయిందండి. ఇప్పుడైతే బట్టలన్నీ ఉతికేసాను. ఈరోజు కొన్ని బట్టలే, ఇంకా నెక్స్ట్ డే చాలా బట్టలు ఉంటాయి. ఈరోజు అలసిపోయినా కాబట్టి ఎక్కువ బట్టలు ఉతకలేదు. కొన్ని బట్టలు ఉతికేసా. ఇంకా బెడ్షీట్లు కూడా చాలా ఉన్నాయి. లంచ్లోకి అయితే సింపుల్గా వేడి రైస్ ఉన్ను, ఇంకా పప్పు. ఇందులో టమాటా లేదు, పచ్చిమిర్చి లేదు, అన్నీ అయిపోయాయి కదా. ఇంకా ఓన్లీ ఆలూస్ ఉంటే ఒక ఆనియన్ ఉండే, ఒక వాటితో అయితే సింపుల్గా ఇలా పొటాటో ఫ్రై చేస్తాను. ఇంకా తర్వాత బ్యాగులు వెళ్ళేటప్పుడు మనం సర్దుకోవడానికి ఎంత టైం పడుతుందో వాటిని ఎక్కడక్కడ పెట్టుకోవడానికి అంతే టైం పడుతుంది. ఇంకా ఉతకాల్సినవి వేసేసి మిగతావన్నీ సర్దుకోవడానికి నాకైతే నిజంగా 1/2 అవర్ కంటే ఎక్కువ పట్టింది. ఇంకా నైట్ అయితే సింపుల్గా క్యాలీఫ్లవర్ కర్రీ, మా ఆయన క్యాలీఫ్లవర్ ఇంకా టమాటా పచ్చిమిర్చి తీసుకొచ్చారు, దాంతో అయితే క్యాలీఫ్లవర్ కర్రీ చేశానండి. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మన ఛానల్లో అయితే 2 డేస్కి ఒక్కటన్నా వీడియో ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.